చెప్పాలని, అదే విధంగా రమేష్ బీదూర్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. కేటీఆర్ మాటల్లో బేలతనం కనిపిస్తుందన్నారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సిరిసిల్లలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేటీఆర్ మాటల్లో అసహనం కనిపిస్తుందన్నారు. అవినీతికి పాల్పడినట్లు ఆయన మాటలో వ్యక్తమవుతుందని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈడీ ఐటీ నోటీసులు ఇస్తే లాయర్ను మాట్లాడుకుంది నువ్వు కాదా అని ప్రశ్నించారు. ఇక సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కబ్జా చేసి కట్టిందే అని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో 1000 ఎకరాల భూమి కబ్జాకు గురైందన్నారు. ఇందులో కేవలం 200 ఎకరాలు వాపస్ వచ్చిందని అన్నారు. తాజా సమాచారం ప్రకారం 10 రకాల భూములు 2000 ఎకరాల వరకు కబ్జాకు గురైందని లెక్కలు బయటికి వచ్చాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్లతో పాలన సాగించారని ప్రభుత్వ విప్ శ్రీనివాస్ విమర్శించారు. చట్టం తన పని తాను చేసుకోపోతే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నిన్నటి రోజు కేటీఆర్ గారి అసహన ప్రెస్ మీట్, ఓవైపు గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటల వెనుక బేలాతనం కనిపిస్తున్న సందర్భం. అడ్వకేట్లను మాట్లాడుతున్నా, లాయర్లను మాట్లాడుతున్నా ఎవరు భయపడకండి అంటేనే కుంభకోణం జరిగిందనేటువంటి నిగూఢ అర్థాన్ని ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పకని చెప్పిన మాట సందర్భంగా చెబుతూ, ఈ సందర్భంగా ఒక కవిత ఇప్పుడే కాలం వస్తున్నప్పుడు మహేంద్ర నేను మాట్లాడుతున్నాం. శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, కాదేది కవితకు అనర్హం, అనర్హత అనేది కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా, కాదేది భూ కబ్జాలకు అనర్హం అన్నట్టు 10 రకాల భూములు సిరిసిల్ల ప్రాంతంలో ప్రైమ్ టైం లొకేషన్లో భూములకు కబ్జా గురైంది వాస్తవం కాదా? మిమ్మల్ని అడుగుతున్న సూటిగా మీ గుండె మీద చేతి వేసుకొని, నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ భవన్ కూడా కబ్జా గురైందా లేదా? మీకు ఇచ్చింది ఎంత ప్రభుత్వ స్థలం, మీరు ఆక్యుపై చేసి నిర్మాణం చేసుకునేది ఎంత? ముందు దానిపైన నిజానిజాలు ప్రజలకు చెప్పు అంటున్నా. నిన్నటి రోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ బీఆర్ఎస్ భవన్ సైతం కబ్జా గురైంది కేటీఆర్ గారు. ఇది మీ ఆత్మకు తెలుసా లేదా? తెలియకపోతే ఇప్పుడైనా తప్పు ఒప్పుకొని